ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు కదా, అక్కడ కేంద్ర మంత్రిని కూడా కలిసిండట. సో కేంద్ర మంత్రి ఏం చెప్తున్నాడంటే, తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేకపోయింది, అందులో విఫలమైపోయింది. సో మీరన్న అధికారంలోకి వచ్చి ఇండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు. కాబట్టి సో 1,00,000 కాదు 11 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. చాలామంది పేదలు ఇండ్లు రాలేదు, గత ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ ఇండ్లు రాలేదు అన్నదాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి కేంద్ర మంత్రి వినతి ఇచ్చాడట, వినతి అంటే చెప్పడం జరిగిందట. సో దానికి సంబంధించిన వార్త ఉందో ఒకసారి మనం చదివించే ప్రయత్నం చేద్దాం. 11 లక్షల ఇల్లు ఇవ్వండి, ఆవాస్ ప్లస్ యాప్లో తేలిన అర్హులు వీళ్ళే అనేదాని మీద కూడా బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వలేదు, వీబీ జీరామ్ జీవో అదనపు పనులు ఇవ్వండి అనేదాన్ని కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి సీఎం రేవంత్ వినతి ఇచ్చాడనే దాని మీద కూడా చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించినటువంటి కింద తెలంగాణకు 11,56,915 ఇండ్లు కేటాయించాలనేది కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారట. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇల్లు నిర్మించడానికి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కూడా తెలిపారు. ఢిల్లీలోని కృషి భవన్లో మంగళవారం ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వం పిఎంఓ వైజీని వినియోగించుకోవడంలో ఆలస్యత్వం చేసిందని వినియోగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో 10 ఏళ్ళు పేదలకు సొంత ఇల్లు దక్కలేదు, అందుకనే ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెలకొంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించినటువంటి ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో 11,56,915 కుటుంబాలకు మరి అర్హత ఉన్నట్లు గుర్తించారు. సాధ్యమైనంత త్వరగా వీరికి ఇల్లు కేటాయించాలనేది కోరారు అనేది తెలుస్తూ ఉన్నది. అయితే ఇల్లు నేపథ్యంలో వీబీ జీరామ్జీ కార్యక్రమంలో కూడా అదనపు పనులు చేర్చాలనేది చౌహాన్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారట. వర్షాభావంతో పనులు లేనందున ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతు కూలీలకు సంబంధించి జీవనోపాధి మెరుగుపరిచేందుకు పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు కూడా చట్టంలో అదనపు పనులకు చేర్చాలనేది కోరారు. రైతులు తమ భూముల్లో కూరగాయలు, పందిళ్ళు, అదేవిధంగా పశుగ్రాస ప్లాట్ల అభివృద్ధికి సంబంధించినటువంటి మల్టీనరీ తోటల సాగు, పట్టు పురుగులు పెంపకం షెడ్లు, ఇళ్ళ సమీపంలో ఆకుకూరలు, కూరగాయల తోటలు, వెదురు వనాలు అనే పెంచుకునేటటువంటి పనులను వీబీ జీరామ్ జీవో చేర్చాలనేది విజ్ఞప్తి చేశారు. సో ఉపాధి హామీ పథకం కింద కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణ సమయంలో కూడా 90 రోజుల వరకు కూడా పనులు చేసే అవకాశం ఉండేదనేది వీబీ జీరామ్ జీవోలో కూడా అందుకు అనుమతి ఇవ్వాలనేది కోరారు. స్థానిక అవసరాలను తగినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇతర పనులను కూడా పథకంలో చేర్చాలనేది స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్ రెడ్డి, అదేవిధంగా సురేష్ షెట్కర్, గడ్డం వంశీకృష్ణ, ఎం అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి సలహాదారులు రామకృష్ణారావు, సెక్రటరీ కోఆర్డినేటర్ అద్వైత్ కుమార్ సింగ్ కూడా ఉన్నారనేది తెలుస్తూ ఉన్నది. సో ఇది గత ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇండ్లు అనేది సో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కూడా ప్రజలకు ఆశ చూపించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. చాలామంది లబ్ధిదారులు ఉన్నారు, 11 లక్షల వైపు కూడా మరి తెలంగాణలో లబ్ధిదారులు ఉన్నారు. సో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు వర్తించాలనే దాన్ని కూడా దానికి సంబంధించినటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ముందుకు తీసుకుపోవాలనే దాన్ని కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మినిస్టర్ కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదంతా కూడా గత ప్రభుత్వ పాపమే. కనీసం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేకుండా తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్ల పైన కూడా కొట్లాట చేయలేదు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రభుత్వం కూడా. సో సఖ్యతతోనే మేము కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాము, మాకు ఈ పనులు చేయాలి అనే దాన్ని కూడా ఇటు వ్యవసాయ క్షేత్రానికి సంబంధించినటువంటి దాని మీద కూడా మంత్రితో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా మరి చర్చలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉంటుందనే దాన్ని కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బిగ్ ఇనిషియేషన్ తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు. 1,00,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇండ్లు నిర్మిస్తాం, 10 అంతస్తుల్లో టవర్లకు సంబంధించి నిర్మిస్తాం అనేది. అది సింగిల్ బెడ్రూమ్ దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు కూడా విలువ చేసేటటువంటి ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లోని ఏ నియోజకవర్గంలో ఉంటారో వారికి అందిస్తున్నాం అన్నదాన్ని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో దాంతోపాటు 16 నియోజకవర్గంలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు.
తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా 500 నుంచి 1000 ఇండ్ల వరకు కూడా నిర్మిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా రానున్నటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సిద్ధం చేస్తూ ఉంది. సో మొదటి విడతలోకి సంబంధించి ఈ నియోజకవర్గాలు ఇస్తున్నాం అనేది చెప్పారు. దాంతోపాటు ఈ ఇల్లు ఎంపికకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో 6 లక్షలు ఒక ప్లాట్కి ఖర్చు చేయాల్సి ఉంటే దాదాపు 5 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుంది. మిగతా 6 లక్షలు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు ఇన్స్టాల్మెంట్ ద్వారా పే చేసుకోవచ్చు అనే దాన్ని కూడా ఒక విధి విధానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇలా ఒక్కొక్కటి ఇలా అన్నీ కూడా చేసుకుంటూ పోయి పేద ప్రజలకి ఏదైతే అవసరం ఉన్నదో ఆ మేరుగా ముందుకు పోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వము. కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్లకు సంబంధించి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల సపోర్ట్కి సంబంధించి కూడా విధులు ఇవ్వాలి అనే దాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో దాదాపు 11 లక్షల పైగా కూడా మరి లబ్ధిదారులు ఉన్నారు. వారందరినీ కూడా గుర్తించి ఇండ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. గత ప్రభుత్వం వైఫల్యం చేసింది, మేము మెరుగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం, కేంద్రం సహకరించాలన్న దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఢిల్లీ టూర్లో కూడా మంత్రులను కలుస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది ఒక పేద ప్రజలకి శుభసూచకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పక్క నియోజకవర్గాలు కూడా మరి వెళ్ళి అప్లై చేసుకుంటా ఉన్నారు. అంటే ఎంత కొరత ఉన్నది ఇళ్ళకి సంబంధించి కూడా ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి కేంద్రం నుంచి కూడా గుడ్ న్యూస్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. 11 లక్షల ఇళ్లకు సంబంధించి ఒకవేళ మరి ఆమోదం తెలిపితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ప్రతి ఒక్క పేద బిడ్డకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతాం, ఇచ్చేంత వరకు కూడా మా ప్రభుత్వం ఉంటుంది అనేదాన్ని కూడా ఒక సవాల్ విసిరినటువంటి నేపథ్యం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కూడా. మరి చూద్దాం, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 11 లక్షల ఇల్లు వస్తే మాత్రం నిజంగానే ఒక శుభసూచకం అని చెప్పుకోవచ్చు. తెలంగాణకి, హైదరాబాద్కి పేదవాడికి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు ఉండాలనే కళ నెరవేర్చినటువంటి ఒక ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందనేది తెలుస్తూ ఉంది. అయితే ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ లక్ష ఇండ్లకు సంబంధించి కూడా 11 లక్షలకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా తీసుకొస్తాము, కేంద్రంతో కూడా మాట్లాడుతున్నాం అన్న దాని ఏదైతే వార్త ఉందో దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.